నమస్తే. నా పేరు తన్నీరు శ్రీనివాసులు, ఏపీ 01 న్యూస్. మరి మీరు చూస్తున్నటువంటిది మురికి కాల్వలు. అంతేకాకుండా నడి రోడ్డుపైనే కూడా చెత్త యొక్క కుండీలు, మరి దాదాపు భారీ ఎత్తున రోడ్డుపైనే వేసినటువంటి చెత్త. మీరు చూస్తుంటే చూడండి, ఇది ఎక్కడుందంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని మరి ఉప్పర వీధిలో ఉంది. అంటే దాదాపు ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంకు సమీపంలో ఉండేటువంటి పరిసర ప్రాంతాలు. ఇది ఓవర్ హెడ్ ట్యాంకుకు ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇందులో మురికి కాలువలు తీయడం లేదని, చాలా రోజులైనా ఎవరూ రావడం లేదని, తద్వారా మురికి నీరు రోడ్లపై చేరుతోందని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మురికి నీటి శుభ్రపరచడంలో జాప్యం చేస్తున్నారని కూడా కెప్టెన్ స్కూల్ సమీపంలో ఉన్నటువంటి పలువురు మహిళలు మరి ఏపీ 01 దృష్టికి తీసుకుని వచ్చారు. అంతేకాకుండా మీరు చూస్తే మరి మురికి కాలువల విషయంలో అయితేనేమి, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ ఎదురుగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక నిరుపయోగమైనటువంటి గది ఉంది. ఈ నిరుపయోగమైనటువంటి గది ప్రక్కనైతేనేమి, మరి ముందుకైతేనేమి మురికి కాలువలు భారీ ఎత్తున నీటి నిల్వలు నిలబడిపోయి కాలువల మధ్యలో కూడా కొంతమంది అడ్డుకట్ట వేయడంతో నీరు అటు ఇటు వెళ్ళలేక స్తంభించిపోయింది. మరో విధంగా ఈ యొక్క నిరుపయోగమైనటువంటి భవనానికి తూర్పు వైపున రస్తాలోనే మరి ఈ చెత్తను వేసేటువంటి పెద్ద ఇనుప కుండీని నడి రోడ్డు పైన వేశారు. అంతేకాకుండా దాని ప్రక్కన భారీ ఎత్తున చెత్తలను వేయడంతో ఇది తొలగించడంలో జాప్యం చేస్తున్నారని, తద్వారా ఏదైనా భారీ వాహనాలు రావాలంటే ఇబ్బందికరంగా మారిందని, త్వరితగతిన వీటిని తొలగించి ఈ యొక్క భవనానికి వెనుక వైపున ఈ ఇనుప చెత్త కుండీని పెట్టాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా మరి రస్తా ఖాళీగా ఉండే విధంగా చూడాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తారు.